ఈ విశ్వం అనేది ఎన్నో అద్భుతాలతో నిండిపోయి ఉంటుంది. అండ్ మనుషులు కొన్ని అద్భుతాల గురించి ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా తెలుసుకోవడానికి ఇంకెన్నో ఈ విశ్వంలో దాగుంటాయి. సో అలాంటి కొన్ని అద్భుతమైన క్వాంటమ్ ఫిజిక్స్ ఫ్యాక్ట్స్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే క్వాంటమ్ ఫిజిక్స్ గురించి చాలామందికి తెలుసుకోవాలనే కోరిక అనేది ఉంటుంది. సో దాంట్లో మనకు తెలియని కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెంబర్ 1, ఎంటాంగిల్మెంట్. ఈ ఎంటాంగిల్మెంట్ అనేది క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్న ఒక ముఖ్యమైన మరియు వింతైన పార్ట్ అని చెప్పుకోవాలి. ఈ ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటంటే ఏవైనా రెండు పార్టికల్స్ కనుక ఒక చోట కాంటాక్ట్లోకి వచ్చినట్టయితే ఆ రెండు కలిపి ఒక ఎంటాంగిల్మెంట్ రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తాయి. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక ఆర్టికల్ పెట్టారు, దాన్ని టామ్ అని పిలిచారు. ఆ తర్వాత మీరు మరొక ఆర్టికల్ని పంపించారు, దానికి జెర్రీ అని పేరు పెట్టారు. ఈ రెండు పార్టికల్స్ని మీరు పంపించిన చోటు అనేది ఒకదానికొకటి సంబంధం లేదు. అండ్ అంతేకాకుండా కొన్ని వేల మైళ్ళ డిస్టెన్స్లో ఉందనుకుందాం. ఆ టైంలో మనకు ఏమనిపిస్తూ ఉంటుంది, ఈ రెండింటి మధ్య అసలు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. ఎందుకంటే ఈ రెండు ఒకదానికొకటి చాలా డిస్టెన్స్లో ఉన్నాయని అనుకుంటూ ఉంటాం. కానీ మన ఆలోచన అనేది తప్పు. ఒకవేళ టామ్ పార్టికల్ తిరుగుతున్న డైరెక్షన్ని కనుక మీరు మార్చినట్టయితే దానికి కొన్ని వేల మైళ్ళ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా జెర్రీ కూడా దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో తిరగడం మొదలు పెడుతుంది. ఇది ఎలా సాధ్యం అనేది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ కూడా పూర్తిగా అర్థం కావట్లేదు. బట్ ఇదైతే నిజం. ఎందుకంటే జూలై 2019 శాస్త్రవేత్తలు ఇలాంటి ఒక ప్రయోగాన్ని చేశారు. అండ్ ఆ తర్వాత ఆ రెండు పార్టికల్స్ యొక్క ఎంటాంగిల్డ్ రిలేషన్షిప్ని ఫోటో కూడా క్యాప్చర్ చేశారు. టామ్ అండ్ జెర్రీ అన్నాను కదా, ఇప్పుడు వెళ్ళి టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ చూడకండి, ఇంకా చాలా ఉన్నాయి. నెంబర్ 2, ఫిజికల్ డ్యూయాలిటీ. ఉదాహరణకి మీరు ఏదో ఒక నది ఒడ్డునో లేదా సముద్రపు ఒడ్డునో ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఉన్నారనుకుందాం. అప్పుడు మన జీవితం అనేది సింగిల్గా అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక చీజ్ బర్గర్ అనేది ఒక చీజ్ బర్గరే, ఎందుకంటే అది సింగిల్ స్టేట్లో ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కానీ ఒకవేళ మీరు బర్గర్ తినాలి అని అనుకుంటున్న టైంలో ఆ బర్గర్ సడన్గా బ్రొకోలీగా మారిపోతే, లేదా ఒకవేళ ఆ చీజ్ బర్గరే అటు చీజ్ బర్గర్ గాను మరియు బ్రొకోలీ గాను కనిపిస్తే, అఫ్ కోర్స్ మన ప్రపంచం అనేది అలా లేదు. మన ప్రపంచం నార్మల్గానే ఉంది. కానీ క్వాంటమ్ లెవెల్లో సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఉదాహరణకి ఎలక్ట్రాన్స్ వంటి పార్టికల్స్ అయితే ఒక ప్రత్యేకమైన స్టేజ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రత్యేకమైన స్టేజ్ని వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అని పిలుస్తూ ఉంటారు. చాలామంది ఫిజిసిస్టుల యొక్క నమ్మకం ఏంటి అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏదైనా ఒక పార్టికల్ అటు ఫిజికల్ స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ వేవ్ వంటి ప్రాపర్టీస్ని కూడా కలిగి ఉంటుంది. కానీ ఒక ఎలక్ట్రాన్ ఒక పార్టికల్ గాను ఒక వేవ్ గాను ఒకేసారి ఎలా ఉండగలుగుతుంది? అండ్ ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే కొంతమంది ఫిజిసిస్టుల యొక్క నమ్మకం ఏంటి అంటే పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ అంటే మనుషులు కూడా వేవ్సే అని చెబుతున్నారు. సో అంటే మనం కూడా రెండు రకాలుగాను పనిచేస్తున్నాం అనమాట. అటు ఫిజికల్ గాను లేదా ఒక పార్టికల్ గాను ఉంటున్నాము అండ్ ఇటు వేవ్ ఫామ్లో కూడా ఉంటున్నాం. కాన్షియస్నెస్ క్రియేట్స్ ద యూనివర్స్. ఓకే, ఇది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ అండ్ దీని గురించి కొన్ని వందల సంవత్సరాలుగా డిబేట్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇది ఒక అద్భుతమైన థియరీ. ఈ థియరీని ఫేమస్ ఫిజిసిస్ట్ అయిన హెన్రీ స్టాఫ్ మరియు మరికొంతమంది ఫేమస్ ఫిజిసిస్టులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కూడా. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ విశ్వానికి కాన్షియస్నెస్ అనేది చాలా అవసరమని చెబుతున్నారు. కేవలం కాన్షియస్నెస్సే ఈ యూనివర్స్ని క్రియేట్ చేసిందని చెప్పలేం, కానీ ఈ యూనివర్స్ని క్రియేట్ చేయడానికి కాన్షియస్నెస్ కూడా ఒక మార్గము. అండ్ అంతేకాకుండా అది కూడా కొంతవరకు ఉపయోగపడిందని చెబుతున్నారు. ఇందాక మనం ఏమనుకున్నాము, కొన్ని పార్టికల్స్కి అటు ఫిజికల్గాను ఉండే ప్రాపర్టీ ఉంటుంది, ఇటు వేవ్ ఫామ్లో కూడా ఉండే ప్రాపర్టీ అనేది ఉంటుంది. కానీ చాలామంది నమ్మేది ఏంటంటే ఒక వస్తువుకి రెండు రకాల ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ కూడా మనకు అది ఎక్కువగా సాలిడ్గానే కనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఒక వేవ్ అనేది ఒక సాలిడ్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు సాలిడ్గా కొలాప్స్ అయిపోతుందని, అందువల్ల మనకు అన్నీ కూడా సాలిడ్ ఫామ్లో కనిపిస్తూ ఉంటాయని చెబుతున్నారు. కానీ హెన్రీ స్టాఫ్ చెప్పేది ఏంటంటే మన మైండ్స్ అనేవి ఆ కొలాప్స్కి కారణమని, సో అందువల్ల ఆ వేవ్స్లా కాకుండా మనకు సాలిడ్గానే కనిపిస్తూ ఉంటాయని చెబుతున్నారు. ఆయన మాటల ప్రకారం మనకి ఇప్పుడు సాలిడ్ స్టేట్లో కనిపిస్తున్న ప్రతిదీ కూడా సాలిడ్ స్టేట్లోనే ఉండుండకపోవచ్చు అని చెబుతున్నాడు. అండ్ ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది కూడా. సో ఇప్పుడు మనకు సాలిడ్ స్టేట్లో కనిపిస్తున్న ప్రతిదీ సాలిడ్ స్టేట్ కాదనమాట. కానీ మన మైండ్ ఒక రియాలిటీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే లిటరల్లీ ఒక వేవ్ ఫామ్లో ఉన్నదాన్ని మనం సాలిడ్లా క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో అందువల్ల మనకు అది సాలిడ్ ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 4, టైం డజంట్ ఎగ్జిస్ట్. థియరిటికల్ ఫిజిసిస్ట్ అయిన కార్లో రోవెలీ అనే ఒక వ్యక్తి తన యొక్క పుస్తకంలో ఏమని రాశాడంటే టైం అనేది అసలు లేదు అని చెప్పాడు. అతని నమ్మకం ఏంటి అంటే క్వాంటమ్ లెవెల్ దగ్గర ఈ విశ్వాన్ని మనం అర్థం చేసుకోవాలనుకున్నట్టయితే అసలు అక్కడ మనకి టైంతో సంబంధమే లేదని నమ్ముతున్నాడు.
రొవెల్లీ చెప్పేది ఏంటంటే మన కళ్ళ ముందే ఈ ప్రపంచం అనేది మారుతున్న దాన్ని మనం చూస్తున్నాం కదా, దానికి కారణం ఏంటంటే టైం అనేది ముందుకు ఫ్లో అవుతుందని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ క్వాంటమ్ మెకానిక్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇదంతా అసలు ఒక ఇల్యూషన్. మన బ్రెయిన్స్ అనేవి ఈ విశ్వాన్ని అర్థం చేసుకునే స్థాయిలో డెవలప్ అయ్యాయి కాబట్టి మనం ఈ విషయం గురించి తెలుసుకోగలుగుతున్నాము. అండ్ అంతేకాకుండా ముందు ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. అంతేగాని టైంకి దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు ఆయన. మనమందరం ఏమనుకుంటూ ఉంటాం, ఈ విషయం అనేది టైం కారణంగా చాలా పద్ధతిగా వెళ్తుందని అండ్ అంతేకాకుండా ఒక ప్రాసెస్లో వెళ్తుందని అనుకుంటూ ఉంటాం. కానీ అతను చెప్పేది ఏంటంటే ఈ యూనివర్స్ అనేది అస్తవ్యస్తమైనదని అండ్ దాన్ని మనం ఒక ఆర్డర్లో నడిపిస్తూ ఉన్నామని, దానికి కారణం ఏంటి అంటే ర్యాండమ్గా జరిగే కొన్ని ఈవెంట్స్ని మనం ఒక ఆర్డర్లో పెట్టుకొని ఈ విశ్వం మొత్తాన్ని కూడా సమతుల్యంగా మేనేజ్ చేస్తూ ఉన్నామని అండ్ అంతే తప్ప దీనికి టైం ముందుకు ఫ్లో అవడం వల్ల కావచ్చు లేదా టైంతో సంబంధం ఉండి కావచ్చు అసలు ఏ పని జరగట్లేదని చెబుతున్నాడు ఆయన. కొంతమంది ఫిజిసిస్టులు చాలా వింత వింత థియరీలు చెప్తుంటారు కదా. నెంబర్ 5, హిడెన్ వేరియబుల్స్. మన యొక్క రోజువారీ జీవితంలో మనం ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోలేకపోయినట్టయితే మనం దాని గురించే కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటాం. అరే మనం ఏదో మిస్ అయ్యామే, మనం ఏదో అర్థం చేసుకోలేకపోతున్నాము అని. ఉదాహరణకి మీరు ఒక కార్ ఇంజన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేశారనుకుందాం. దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, కానీ ఆ ప్రాబ్లం ఏంటనేది మీకు అర్థం కావట్లేదు, అది ఎందుకు పనిచేయట్లేదో మీకు తెలియట్లేదు. అంటే దాన్ని రిపేర్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ అనేది మన దగ్గర లేదు అని అర్థం. క్వాంటమ్ ఫిజిక్స్లో దీనికి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ పేరే హిడెన్ వేరియబుల్ థియరీ. అంటే ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్ అనేది చాలా వింతగా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో దాన్ని మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. అలాగని క్వాంటమ్ ఫిజిక్స్లో అత్యంత గొప్ప విషయాలు ఏవి లేవని మనం అనుకోలేం కదా, ఎందుకంటే అది మనకు అర్థం కాకపోవచ్చు కానీ క్వాంటమ్ ఫిజిక్స్లో ఉండుండొచ్చు అండ్ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఈ హిడెన్ వేరియబుల్స్ అనేవి వాటి యొక్క నేచర్ పరంగానే ఎవరికి కనిపించవని, సో అందువల్ల మనం వాటి గురించి ఎంత కష్టపడినా ఎంత ట్రై చేసినా కూడా మనం వాటిని అసలు అర్థం చేసుకోలేమని చెబుతున్నారు. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ మాత్రమే కాదు, మొత్తం యూనివర్స్ కూడా ఒక మిస్టరీ లాంటిదే. సో బేసిక్గా నాకు మిస్టరీస్ అంటే చాలా ఇష్టం కదా, సో అందుకని నాకు ఈ విషయం కూడా చాలా ఇష్టం. మరి మీకు? నెంబర్ 6, ద మెనీ వరల్డ్స్ హైపోథెసిస్. క్వాంటమ్ ఫిజిక్స్ అనేది చాలా వింతగా ఉంటుంది. దాంట్లో ఉన్న వింత వింత ఐడియాస్లో కాన్షియస్నెస్ కూడా ఒకటి. అండ్ ఒక సాలిడ్ పార్టికల్ అటు సాలిడ్ పార్టికల్ గాను ఉంటుంది, ఇటు వేవ్స్ లాను ఉంటుంది. సో అది కూడా ఒక వింత థియరీ. కానీ ఇవి మాత్రమే కాకుండా మరొక వింత థియరీ కూడా ఉంది. అదేంటంటే మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ థియరీ. ఏదైనా ఒక పార్టికల్ కనుక వేవ్ ఫామ్లో ఉన్నట్టయితే ఆ వేవ్ అనేది ఒక చోట కొలాప్స్ అయినప్పుడు అది వేరు వేరు పాయింట్స్ కింద డివైడ్ అయిపోతుందని అండ్ అప్పుడు రియాలిటీలోకి వచ్చినప్పుడు అది ఎన్నో ప్రపంచాలుగా మారుతుందని చాలామంది యొక్క నమ్మకం. క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్న అత్యంత వింతైన థియరీస్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవాలి. ఈ థియరీ కారణంగా మనుషులు ఒక చోట ఒకలా ఉంటారు, మరొక చోట మరొకలా ఉంటారు. దీనికి అందరికీ కారణం ఏంటంటే ఆ వేవ్స్ అనేవి కొలాప్స్ అవడమే. సో అందువల్ల మనం మనలాగా మాత్రమే కాకుండా మరొకలా కూడా ఉంటాం. ఉదాహరణకి మనం ఈ ప్రపంచంలో ఒక ఫేమస్ యాక్టర్ అనుకోండి, మరొక వెర్షన్లో మనం జైల్లో ఉండుండొచ్చు, ఎవరినైనా చంపేస్తూ ఉండుండొచ్చు, లేదా దొంగతనాలు చేస్తూ బతకచ్చు, లేదా ఇంకొక వెర్షన్లో కనుక వెళ్ళినట్టయితే మనం అడుగు తింటూ బతకచ్చు. ఏమో చెప్పలేము, ఏమైనా జరగచ్చు. కాకపోతే అప్పుడు మనకి ఐడెంటిటీ ప్రాబ్లం అనేది వస్తుందేమో, ఎందుకంటే ఇక్కడంటే ఆధార్ కార్డు ఉంటుంది, వేరే చోట ఉండదు కదా. నెంబర్ 7, క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ. జస్ట్ ఒక 1 minute బ్యాక్ మనం మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ అనే ఒక థియరీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ థియరీలో మనకి ఏమని చెబుతూ ఉంటుంది, మనం ఈ విషయంలో ఒక చోట మాత్రమే కాకుండా చాలా చోట్ల జీవిస్తూ ఉంటామని చెబుతూ ఉంటుంది. సో ఈ వింత కాన్సిక్వెన్స్ కారణంగానే మరొక థియరీ కూడా పుట్టింది. అదేంటి అంటే మనం మరణం అనేది లేకుండా జీవించవచ్చు అని. ఇన్ఫ్యాక్ట్ హగ్ ఎవరెట్ అనే ఒక వ్యక్తి మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ థియరీని క్రియేట్ చేశాడు. ఆ వ్యక్తి మరొక విషయాన్ని కూడా నమ్ముతూ ఉన్నాడు. అదేంటి అంటే అతనికి మరణం అనేది లేదని. ఎందుకంటే చాలా ప్రపంచాలు ఉన్నాయి, ఆ చాలా ప్రపంచాల్లో అతను ప్రతి చోట జీవిస్తూ ఉన్నాడు. సో అందువల్ల అతను ఒక చోట చనిపోయినా కూడా మరొక చోట అతను ఖచ్చితంగా బతికే ఉంటాడు. అండ్ అంతేకాకుండా అతను ఇక్కడ చనిపోతున్న విషయాన్ని మరొక ప్రపంచంలో ఉన్న మరొక అతనికి తెలుస్తుంది. బట్ అయినప్పటికీ కూడా అతను వేరే ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి అతను అక్కడ మరణం నుంచి చాలా ఈజీగా తప్పించుకోగలడని, అండ్ అంతేకాకుండా అతను తన కాన్షియస్నెస్ ద్వారా తనని మళ్ళీ స్ప్లిట్ చేసుకొని బహుశా మరొక ప్రపంచంలోకి పంపించిన తర్వాత అక్కడ మళ్ళీ తను ఇంకొక 100 ఏళ్ళు బతకచ్చని, అలాగా 100 ఏళ్ళు బతుక్కుంటూ వెళ్ళిపోయినట్టయితే తనకి ఎప్పటికీ మరణం అనేదే ఉండదని అతను నమ్ముతూ వచ్చాడు. కోర్స్ దీని గురించి ఇప్పటికీ కూడా చాలా డిబేట్లు నడుస్తూ ఉన్నాయి, బట్ అయినప్పటికీ కూడా వినడానికైతే చాలా బాగుంది కదా కాన్సెప్ట్. నెంబర్ 8, ఫ్యూచర్ బిగ్ బ్యాంగ్స్.
కాస్మాలజీ మనకి ఏమని చెబుతూ ఉంటుంది, ఈ విషయం ఎప్పటికైనా సరే మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోతుంది, ఏదో ఒక రోజు ఇది పూర్తిగా చీకటిలో కలిసిపోతుందని చెబుతుంది. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ మాత్రం చీకటి నుంచి మనల్ని కొంచెం వెలుగులోకి తీసుకొచ్చేలాగా ఒక థియరీని చెబుతుంది. కాస్మాలజీలో మనం ఒక పాపులర్ థియరీ గురించి వినే ఉంటాం. అదేంటంటే ఈ విశ్వంలో ఉన్న మ్యాటర్ అంతా కూడా ఏదో ఒక రోజు జీరో అయిపోతుందని, అప్పుడు స్టార్స్ ఉండవు, ప్లానెట్స్ ఉండవు, అండ్ అంతేకాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా ఉండవని చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేకపోతే ఎలాగబ్బా? సరే, దాని గురించి వదిలేసేయండి. ఈ ఫెనామినాన్ని బిగ్ ఫ్రీజ్ అంటారనమాట. ఈ ఫెనామినా కారణంగానే ఈ విశ్వం అంతా చిమ్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది, అండ్ అంతేకాకుండా విపరీతమైన చల్లదనంలోకి వెళ్ళిపోతుంది, అండ్ ఆ తర్వాత అసలు ఏమీ జరగదు అని మనకి కాస్మాలజీలో చెబుతూ ఉన్నారు. కానీ కొంతమంది క్వాంటమ్ ఫిజిసిస్ట్ యొక్క నమ్మకం ఏంటి అంటే ఈ ఈవెంట్ అనేది కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత జరుగుతుందని, అలా జరిగినప్పుడు మనకి ఈ విశ్వం అంతా మళ్ళీ తిరిగి ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ ఫెనోమెనాన్ని క్వాంటమ్ టన్నలింగ్ అని పిలుస్తారని చెబుతున్నారు. ఈ క్వాంటమ్ టన్నలింగ్ కారణంగానే మరొక బిగ్ బ్యాంగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందువల్ల చనిపోయిన యూనివర్స్ మొత్తం కూడా మళ్ళీ క్రియేట్ చేయబడుతుంది, మళ్ళీ స్టార్స్తో నిండిపోయి ఉంటుంది, మళ్ళీ ప్లానెట్స్తో నిండిపోయి ఉంటుంది, అండ్ ఆఫ్ కోర్స్ మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్తో కూడా నిండిపోయి ఉంటుంది. నెంబర్ 9, క్వాంటమ్ బయాలజీ. యాక్చువల్గా బయాలజిస్టులు మన జీవితాన్ని మైక్రోస్కోపిక్ మరియు మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఒక కొత్త ఫీల్డ్ వచ్చి చేరింది, దాని పేరు క్వాంటమ్ బయాలజీ. ఇది వస్తూనే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని మనకు అందరికీ తెలియజేసింది. జంతువులు కొన్ని పనులు రెగ్యులర్గా చేస్తూ ఉంటాయి, వాటన్నిటికీ కూడా క్వాంటమ్ లెవెల్లోనే వాటికి నాలెడ్జ్ అనేది కావాలంట. అండ్ అంతేకాకుండా ఆ జంతువుల యొక్క శరీరంలో ఏదైనా ఒక మార్పు అనేది రావాలంటే అవి క్వాంటమ్ లెవెల్లో చేంజ్ని పొందాల్సి ఉంటుందంట. అండ్ అంతేకాకుండా రెగ్యులర్గా చేసే కొన్ని పనుల్లో కూడా అవి క్వాంటమ్ లెవెల్లోనే యూజ్ చేస్తూ ఉంటాయంట. కాకపోతే అది మనకు తెలియదని ఈ క్వాంటమ్ బయాలజిస్టులు చెబుతున్నారు. ఉదాహరణకి మొక్కలు లైట్ని ఎనర్జీగా మారుస్తూ ఉంటాయి, అండ్ అవి ఆ ఎనర్జీని తీసుకుని ఎదుగుతూ ఉంటాయి. దీనికి మనం ప్లాంట్ బయాలజీ మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉంటాం. కానీ ఇదంతా కూడా క్వాంటమ్ లెవెల్లో జరిగే ఈవెంటేనంట. అండ్ ఇది మాత్రమే కాకుండా పక్షులు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఉపయోగించుకొని నావిగేషన్ అనేది చేసుకుంటూ ఉంటాయి. వాటికి కూడా క్వాంటమ్ లెవెల్లో ప్రాసెస్ అనేది అవసరమంట. అండ్ ఈ థియరీ మనుషులు కూడా వర్తిస్తుంది. కాకపోతే క్వాంటమ్ ఈవెంట్స్ని మనిషి యొక్క మెదడు డైరెక్ట్గా యూజ్ చేయలేకపోవచ్చు, కానీ మనిషి యొక్క మెదడులో ఉండే కాన్షియస్నెస్ అనేది మాత్రం క్వాంటమ్ ఈవెంట్స్ని యూజ్ చేస్తూ ఉంటుందని చెబుతున్నారు. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని డీప్గా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనం దాన్ని క్వాంటమ్ లెవెల్లో ఆలోచిస్తున్నట్టే అంట. బహుశా ఎక్కువగా ఆలోచిస్తూ దేన్నైనా ఈజీగా కనిపెట్టగలిగే ఒక సూపర్ హీరో కనుక వచ్చినట్టయితే అతన్ని స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ లాగా క్వాంటమ్ మ్యాన్ అని పిలవచ్చేమో. కొత్త సూపర్ హీరో కదా. అవెంజర్స్, గెట్ రెడీ. నెంబర్ 10, సంథింగ్ ఫ్రమ్ నథింగ్. మనం స్పేస్కి మరియు స్పేస్లో ఉన్న కొన్ని వేరు ఆబ్జెక్ట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఆ ప్రాంతం అనేది కొంచెం చీకటిగా ఉండి చాలా ఖాళీగా ఉండటం మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మనం వ్యాక్యూమ్ అని పిలుస్తూ ఉంటాం. కానీ ఇన్ఫ్యాక్ట్ మనం ఏమనుకుంటూ ఉంటాం, ఆ ప్రాంతం అనేది ఖాళీగా ఉంటుంది అండ్ అక్కడ ఎయిర్ కూడా ఉండదు, అసలు ఇన్ఫ్యాక్ట్ ఏమీ ఉండదు అనుకుంటూ ఉంటాం. కానీ క్వాంటమ్ ఫిజిసిస్టులు మాత్రం ఈ ఆలోచన అనేది తప్పని చెబుతున్నారు. అండ్ స్పేస్లో కూడా కొన్ని ప్రత్యేకమైన పార్టికల్స్ ఉంటాయి, వాటిని వర్చువల్ పార్టికల్స్ అని పిలుస్తారని చెబుతున్నారు. ఇవి యాక్చువల్గా జంటలుగా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ తర్వాత ఎందుకనో మళ్ళీ ఒకదాన్నొకటి విడదీసేసుకొని తర్వాత ఉన్నట్టుండి కనిపించకుండా పోతూ ఉంటాయి. ఇవి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా వస్తున్నాయో ఎవరికీ తెలియదు, కానీ ఏమీ లేని ప్రాంతం నుంచే వస్తూ ఉంటాయి. లారెన్స్ క్రాస్ వంటి ఫిజిసిస్టులు కూడా ఈ థియరీ నమ్ముతూ ఉంటారు. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక ఎంప్టీ స్పేస్ కూడా కొంత స్పేస్ ఫ్యాబ్రిక్ని మరియు టైంని క్రియేట్ చేయగలదని చెబుతున్నారు. అంటే ఈ విశ్వం అనేది బహుశా అలాగే స్టార్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఒకప్పుడు ఈ విశ్వంలో ఏమీ లేదు, కానీ ఇప్పుడు ఈ విశ్వంలో చాలా ఉంది. సో బహుశా అదంతా కూడా ఏమీ లేని ప్రాంతం నుంచే వచ్చి ఉండొచ్చు, అంటే సంథింగ్ ఫ్రమ్ నథింగ్. సో చూసారు కదా, క్వాంటమ్ ఫిజిక్స్ గురించి మీకు తెలియని 10 ఆశ్చర్యకరమైన నిజాలు మరియు 10 ఆశ్చర్యపరిచే విషయాలు. వీటిలో మీకు ఏది ఆశ్చర్యకరంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.